ఎవరైనా ఒకరి పేరు చెప్పండి, వార్డు మెంబర్లు ఒకరి పేరు ప్రతిపాదించాలి. ప్రతిపాదిస్తే మిగతా వాళ్ళని వాళ్ళు బలపరుస్తారు. లేదు లేదు ఆమె వద్దు నేను ఉంటా అని అంటే మీ ఇష్టం. మళ్ళీ ఓకే చెప్పండి అమ్మ, ఒకరి పేరు చెప్పండి. చెప్పండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా ఒకరి పేరు చెప్పండి. ఆమె చెప్పాలి, వాళ్ళే చెప్పాలి, వాళ్ళలోనే ఒకరు చెప్పాలి. మీరు చెప్పాలి, సర్పంచ్ చెప్పకూడదు. వార్డు మెంబర్లలో వార్డు మెంబర్ ఎవరికి? అర్చన ఓకేనా? ఎవరైనా ఒకరు ప్రతిపాదించారు ఫస్ట్. ఓకే, అర్చనకు మీ నిలబడిన దాంట్లో ఎంతమంది ఓటేసారు? చేతులెత్తండి. సర్పంచ్ అందులోనే ఉంది, ఉప సర్పంచ్ అందులోనే ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటే అట్లా. ఓకే, అయితే 1 2 3 4 5 అందరూ ఏకగ్రీవంగా మీరు కాదు చేతులెత్తాల్సింది. ఇక్కడ వార్డు మెంబర్ అభ్యర్థులు చేతులెత్తి వాళ్ళు మద్దతు తెలపాలి. ఇక్కడ అర్చన ఉప సర్పంచ్ కి పోటీగా నిలబడింది. ఉప సర్పంచ్ గా గెలుపొందాలంటే వార్డు మెంబర్లు ఓటేయాలి. ఎవరేయాలి? వార్డు మెంబర్లు ఓటేయాలి. కాబట్టి ఇప్పుడు అందరు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఉప సర్పంచ్ ఎవరైతారు? అర్చన. సో వెరీ గుడ్. అర్చన ఉప సర్పంచ్ ఒకసారి ముందలున్నాడు. మీకు ఇష్టం అంతా ఓకే కదా? వెరీ గుడ్. ఓకే, అందరూ గట్టిగా చప్పట్లతో ఉప సర్పంచ్ అర్చనను గెలిపించినందుకు గట్టిగా చప్పట్లు.